అందరికీ శనార్థి ఆడలకు మంగళారతి. ముందుగా ఏముంటాయి మన ముచ్చట్ల నెత్తిరాతల గీతలే కదా, చూడు రెడ్ లైన్స్. సీఎం రేవంత్ సారు మనసులున్నది చెప్పిండు సీదా. అందరికీ చూడ పేరుకే పెత్తనం చేస్తుండట మీద మీద. ఢిల్లీలో పార్లమెంటు బంగ్లాలకు పోయినాయట వాన నీళ్లు. వరద నీళ్లు నిలిచేటట్టు కట్టింది ఎవలంటుర్రు చూసినోళ్ళు. తెలుగుదేశం పార్టీ ఏలుబడిలోనే ఏపీ ఉంటుందట బెస్ట్. టంచన్గా 1 తారీఖు నాడే జీతాలు పడతాయట ఫస్ట్. సెక్రటేరియట్కు 2 పోయిర్రట గోస చెప్పుకోనీకి. పోలీసులు ఒప్పుకోలేదట మాజీ సర్పంచులు లోపలికి పోనీకి. తెలంగాణలో ఉన్న నిరుద్యోగులు చేస్తున్నారు జిద్దు. జీవో 46ను చెప్పినట్టు చేయాలన్నట రద్దు. యనుమల రేవంత్ రెడ్డి గారు సీఎంగా ఏదో మీదికి చూడ పెత్తారం చేస్తున్నాడట. అగో అట్లెందుకు, రేవంత్ రెడ్డి సారే ముఖ్యమంత్రి ఆయే, ఆయన మీదికి చూడ పెత్తారం చేసుడేంది? ఇంతకు ఇప్పుడు ఈ ముచ్చట ఎవరన్నారే బాలన్న అంటారా? అందుకే అన్న మనిషిని కూడా పట్టుకొని వచ్చినా ఈనుండ్రి మీరే. మేమందరం కలిసి వచ్చినాం. ఇక మీకు అందరికైతే తెలుసు, శ్రీధర్ బాబు గారు పూర్తిగా ప్రణాళికలు, నేను ఖాళీ మీద పెత్తనమే చేస్తున్నా, మొత్తం వ్యవస్థ అంతా వారే నడుపుతున్నారు, వారే చూస్తున్నారు. అయ్యగారు అనుకుంటే 24 గంటలు పనిచేసి మన కార్యక్రమాలను పూర్తి చేస్తాడు. ఇన్నరా, కంటి నిండా నిద్రపోకుండా కడుపు నిండా తినకుండా 24 గంటలు పని 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 అనుకుంటా పని చేస్తుండట ఐటీ మంత్రి శ్రీధర్ బాబు సారు. చిన్న ముచ్చట కాడికి వెళ్ళి పెద్ద ముచ్చట దాకా ఏం చేయాలి ఎట్లా చేయాలి అని పట్టువరిసి ప్రణాళికలు రచించి పకడ్బందీగా తయారు చేస్తున్నాడట. అగో డ్యూటీ టైం అయిపోగానే ఉద్యోగులు బ్యాగు చదువుకొని ఆఫీసు నుంచి ఆగమాగం ఇంటికి ఎగబడ్డట్టు తతిమ మంత్రులు చేస్తున్నారా ఎట్లా అంటే ఏమో మరి. సీఎం సార్ ఏదో సీఎం కుర్చీలో కూర్చొని పేరుకు పెత్తనం చేసినట్టు చేస్తుండట. అయ్యా ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి సారు అట్లా ఉత్త సంచి కాడ కావలి కూర్చున్నట్టు అంత పెద్ద కుర్చీలో మీరు ఉత్తా కూర్చొని మీదికి చూడ పెత్తనం చేసుడెందుకు? సీదా శ్రీధర్ బాబు సార్ని సీఎం కుర్చీలో కూర్చోబెట్టి రాష్ట్రం ఏలుబడి పగ్గాలు ఆయన చేతిలో పెడితే మీ చేయిపాటికి ఇంకింత చరిస్మా తెచ్చి పెడతాడేమో. అట్లా కూడా ఆలోచన చేసేది ఉంటే చెయ్యండ్రి. అయినా మిమ్మల్ని ఆ ముఖ్యమంత్రి పీఠ మీద కూర్చుండబెట్టింది ఎందుకు? ఇటువంటి ముచ్చట్లు చెప్పి పొద్దు గడిపేదందుక? ఇదేనా సారు మీరు తీసుకొస్తామన్న మార్పు? ఏమో సారు, ఎన్నికల ముంగట ఓ మాట, ఎన్నికల తర్వాత ఓ మాట. ఏమో సారు ఏం మాట్లాడుతున్నారో మీకన్నా తెలుస్తున్నదా అంటున్నారు ఈ ముచ్చటిన్నోళ్ళు. దేశ రాజధాని ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోడీ సారు దగ్గరుండి కట్టించిన కొత్త పార్లమెంటు బంగులాల మొన్నటి సంది తెంపు లేకుండా కొడుతున్న వాన నీళ్లతోని మొత్తం నిండిపోయిందట. అగో పార్లమెంటు భవనంలకు నీళ్లు పోవుడేంది? మళ్ళా పోయి నరేంద్రుల వారు నక్ష గీయించి లేపిన భవంతిలకు నీళ్లు బొచ్చుడు ఏంది అంటారా? వచ్చినాయి కాబట్టే ముచ్చడం మన దాకా వచ్చింది. అగో పచ్చడబ్బా నడమల మంచిగానే పెట్టిర్రు. పెద్ద భవంతిలనే ఇట్లా నడమలకెళ్ళి నీళ్ల సుక్కలు రాలుతున్నాయి. కమలం పువ్వు సర్కారు కట్టిన కొత్త పార్లమెంటు బంగ్లా ఇట్లా ఇప్పుడే చిన్న చినుకులకే చిల్ల ఉరుస్తున్నదంటే పెద్ద పెద్ద వానలను ఏమాపేటట్టు ఉన్నది. దీనికంటే తుంగ గుడిసె నయము మంచిగా గప్పితే బొట్టు కూడా ఉరువది. పుసుక్కున ఏదైనా పెద్ద గాలి దుమారం పెట్టి తుఫాన్ వస్తే తుపుక్కున ఊలిపోదా ఎట్లా? మరి మోడీ సారు మంచి గుత్తేదారులను పెట్టుకోలేదా? గుత్త పట్టుకున్న కాంట్రాక్టర్ మంచి మేస్త్రికి అప్పయ్యప్పలేదా? వాళ్ళ పనితనం ఎట్లున్నదో పార్లమెంట్లో నీళ్లను చూస్తేనే తెలుస్తుంది. అదేందో నరేంద్రుల వారు ఏది గట్టిపించి ఉరుసుడు కాడికే వస్తున్నది. మొన్నటికి మొన్న ఉత్తరప్రదేశ్ లో అయోధ్య బాలరాముల వారి గర్భగుడిలో కూడా ఉరిచినట్టు వార్తలు వచ్చే. వీడియోలు కూడా సోషల్ మీడియాలో అడగోలుగా వరదలు లెక్కనే వారే. దేవుని గుళ్ళనే అట్లా ఉరిసింది అని అందరు అనుకుంటుంటే ఇప్పుడు మళ్ళా పార్లమెంట్ లో కూడా ఉరుసుడు ఏందో, వాన నీళ్లు వరదలై పారడేందో ఏమో పోన్రి. ప్రభుత్వం ఏమో ప్రజల తాన పన్నుల రూపంలో పైకం వసూలు చేసి ప్రభుత్వ ఆఫీసులు భవనాలు కట్టిస్తుంది. అవేమో కొందరు లాపర్వతనంతో ఇట్లా కొన్ని ఉరిసే కాడికి రాబట్టే ఉత్తగా జనం సొమ్మును గంగల కలుపుతున్నారు కదా అంటారు ఈ ముచ్చటిన్నోళ్ళు. 1 తారీఖు నాడు ఒక్క గడియ కూడా అటు ఇటు కాకుండా ఆంధ్రప్రదేశ్లో పసుపుకోము ఏలుబడిలా పనిచేసే ప్రభుత్వ ఉద్యోగులకు జీతం పడుతుందట. అగో ప్రతి నెల ఫస్ట్ నాడే కదా ప్రభుత్వం జీతాలు చెల్లించేది. ఇప్పుడు ఇంట్లో కొత్త ఏమున్నది? మళ్ళా 1 తారీఖు నాడే టంచర్గా జీతాలు పడతాయని చెప్పింది ఎవరంటారా? మొత్తం చెప్తా పాన్రి. అగో చూసిర్రా, సార్ అట్లా బిందాస్గా కూర్చుంటే ముంగట పలక మీద పెద్ద పెద్ద అక్షరాలతోనేమో రాసి ఉన్నది ఏంటిది అంటారా? బరాబ్బర్ ఓ పారి కళ్ళు మంచిగా నలుసుకొని చూడుండ్రి. చూసిర్రా, సాలరీ క్రెడిటెడ్ అని రాసి మీద ఓ దిక్కు తారీఖు రాసిర్రు, ఇంకో దిక్కు టైం రాసిర్రు. మరి ఇది ఏడనంటారా? ఏడనో కాదు, మన ఏపీలోనే పసుపుకోమ పార్టీ ఏలుబడిలకు వచ్చిన కాడ నుంచి ఒక్క దినం కూడా ఆలస్యం చేయకుండా మేము 1 తారీఖు నాడే జీతాలు ఇస్తున్నామని పసుపుకోమ పార్టీ పెబ్బ సీఎం చంద్రాల సారు రాజకీయ వారసుడు లోకేశం సారు ఆయన ఎక్సులకు ఎక్కిచ్చిండు, ఇట్లా రాసుకొచ్చిండు. అయ్యా లోకేశం సారు, మీరు మంచి చేస్తే చెప్పుకోవాల్సిన అవసరం లేదు సారు, పబ్లిక్ మీ గురించి మాట్లాడుకుంటారు. ఇట్లా పలకల మీద రాపిచ్చి
మేము ఇస్తున్నాం జీతాలు ఇక ఎవ్వరు ఇస్తలేరన్న తరీకలా చెప్పుకుంటే ఎట్లున్నదంటే మీ డబ్బా మీరు కొట్టుకున్నట్టున్నది. జీతాలు టైంకు బరాబర్ ఇస్తామని ఎంత నమ్మకంగా చెప్పిర్రో అదే నమ్మకంతో మీరు ఎన్నికల ముంగట ఇచ్చిన బాబు గ్యారంటీలు అమలు చెయ్యండి. గెలిచి 2 నెలలు దగ్గర పడుతున్నాయి, ఇంకెప్పుడు అమలు చేస్తారు సారు అని అంటూరు. పంక పార్టీని కాదని మీ పసుపుకోమ పార్టీని ఏలుబడిలకు తెచ్చుకున్న ఏపీ పబ్లిక్. ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సార్ పంక పార్టీ లీడర్లను పిలుచుకొని ప్రత్యేక మీటింగ్ పెట్టిండట. అగో పసుపుకోమ పార్టీని ఎదిరించుడు అయితలేదు, మనం కూడా పార్టీ మారదామని ప్లానింగ్ చేసి మీటింగ్ పెట్టిండా. ఎంతమంది లీడర్లు ఆ సమావేశానికి హాజరు పడ్డారో అన్ని ముచ్చట్లు అరుచుకుందాం పారి. అగో ఉమ్మడి విశాఖపట్నం లీడర్లంతా ఒక దగ్గరనే ఉన్నారు కదా. అందరితోనే మాజీ సీఎం సారు బాగా సీరియస్గానే ముచ్చట పెట్టిండంటే ఏదో పెద్ద ముచ్చటనే ఉంటుంది. మరి ఏంటిదా ముచ్చట అంటారా? పొత్తుల విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా పంక పార్టీ నుంచి ఎవరిని నిలబెడదాము, పసుపుకోమ పార్టీ లీడర్ను ఓడగొట్టి ఇంటికి పంపే తోప్ తూరుం దార్కారులు ఎవరున్నారు? విశాఖపట్నంలో తెలుగుదేశం లీడర్ల విలువదీసే విలువైన లీడర్లు నిజంగా మన వైఎస్ఆర్ పార్టీలో ఉండ్రా? మొన్నటిదాకా ఎన్నికలనే మనల్ని ప్రజలు ఘోరాతి ఘోరంగా ఓడగొట్టే మనల్ని ఇంటికి సాగదోలిర్రు. ఏమంట ఈ 2024 ఏడాది వచ్చిందో మన పార్టీ నెత్తి మీద తాశలి తాండవం చేస్తున్నట్టే ఉన్నది. శరి చెండాట ఆడుకుంటున్నట్టున్నది. లింగులిట్టుకుమనుకుంటా పరమానందయ్య శిష్యులోనే 11 మంది ఎమ్మెల్యేలు మన పార్టీలో ఉండ్రు. ఏది చూసుకున్నా ఏం చక్కదనం లేదు. కాబట్టి విశాఖతోనన్నా ఏమన్నా కలిసి వస్తుందా అని ఉన్నాయి లేని అన్ని ముచ్చట్లు ముంగటేసుకుర్రట. అన్ని ముచ్చట్లు అరుచుకున్నాక పసుపుకొమ్ము లీడర్తో గట్టిగా ఫైటింగ్ చేయాలంటే బొత్స సత్యనారాయణ సార్తోనే అవుతుంది. సత్యనారాయణ సారునే నిలబెడదామంటే సరే అని జగనాల సార్ కూడా అన్నాడట. ఆయన పేరునే ఖరారు చేసిండట. మళ్ళీ ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి సారు అమెరికాకు పోయి వచ్చేసరికి కాంగ్రెస్ పార్టీలో సీఎం సార్ను లేకుండా చేస్తారట. అగో చేయి పార్టీలు ఉన్నోళ్ళే సీఎం సార్ సీటుకు సూటి పెట్టినరా. బయట దేశం పోయి వచ్చేసరికి ముఖ్యమంత్రి పీఠ నుంచి దించేసేంత ప్లాన్ చేస్తారని ఎట్లరికైంది. ఈ ముచ్చట ఎవరన్నారంటారా ఈ నుండి చూసుకోవడానికని చిట్ చాట్లో మీ మంత్రులే అంటా ఉన్నారు. అలా ఎవరన్నారు ఏమన్నారు అనేది చూసుకోండి. ఇది తప్పకుండా మీరు అమెరికా నుంచి పోయి వచ్చే లోపల మీకు బాంబు పేలే పరిస్థితి ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. ఇన్నారా కారు పార్టీ లీడర్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి సార్ ఏమంటున్నాడో? సీఎం యనమల రేవంత్ రెడ్డి సారు అమెరికా టూర్ పోయి వచ్చేసరికి కాంగ్రెస్ పార్టీలో కాలు కూడా పెట్టనీయొద్దని అనుకుంటున్నారని అనుకోవచ్చుండు. ఓ దిక్కు కారు పార్టీని ఖతం చేస్తామని కాంగ్రెస్ పార్టీ మంత్రులు అంటుంటే ఇప్పుడు పార్టీ సారు ఇట్లా అనబట్టే ఇప్పటికే కారు పార్టీకి కాలిచ్చి కాంగ్రెస్ పార్టీలో షరీకైన కొందరు ఎమ్మెల్యేలను కాంగ్రెస్ లీడర్లు ఏం దేక్తలేరని అలిగి మళ్ళా గులాబీ గుడిసెలకు పోతారని గుసగుసలే రబడుతున్నాయి. ఆ ముచ్చట్లు అట్లా వినబడుతుండగానే ఇప్పుడు పాడిగారు ఇదో ముచ్చట ముంగటే చేసే. మరి యనమల రేవంత్ రెడ్డి సార్ను నిజంగానే ఎన్నుపోటు పొడిచే లీడర్లు కాంగ్రెస్లో వండుకుంటా ఆయన వెనక పొంటనే తిరుగుతుండ్రా? ఎప్పుడు కురిసిలకెళ్ళి కిందికి దించుదామని గుంటనక్కల లెక్క ఎదురు చూసే నాయకులు నిజంగానే ఆయన వెనక పొంట ఉన్నారా అంటే ఏమో ఇప్పటికైతే ముఖ్యమంత్రి సార్తోని ఎవ్వరు ముక్కు సక్కిన ఉన్నట్టు అనిపిస్తలేదు. అంటే ఏమో లోపటి గుట్టు షెయి పార్టీ లీడర్లకే ఎరక అంటుర్రు ఏ ముచ్చటిన్నోళ్ళు. తెలంగాణ సెక్రటేరియట్కు వచ్చిన 2 మాజీ సర్పంచులను పోలీసులు అరెస్ట్ చేసిరట. అగో వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేసిర్రు అంటారా? ఏమో మాజీ సర్పంచులంతా సచివాలయం ముట్టడి పేరంటం పెట్టుకున్నారట. సచివాలయం దాకా చేరుకున్నారట కూడా. మరి ఇద్దరే వచ్చిర్రా ఇంకెంత మంది వచ్చిర్రా అంటే ఏమో మరి అన్ని ముచ్చట అరుచుకుందాం పారి. అగో 2 పోలీసులు చెరో చేసి పసుపు కలర్ అంగేసుకున్నాగో ఆయన్ను పట్టుకొని పోతుండ్రు. చూసినరా ఆయన ఎవరో కాదు మాజీ సర్పంచ్ అట. మళ్ళీ ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి సార్కు పసుపు పచ్చ అంగి అంటే మస్తు ఇష్టమని ఇట్లా వేసుకొని పోతే ఎవరు ఆపరు అనుకున్నాడో ఏమో గాని ఇట్లా ఆఖరికైతే సెక్రటేరియట్లకు సొరనే జొర్రిండట. అగో ఒకడే వచ్చిండా అంటే కాదు ఇంకో మాజీ సర్పంచ్ ఈయన 2 కలిసి వచ్చిర్రట. అసలు అయితే తెలంగాణలో ఉన్న అన్ని ఊర్ల మాజీ సర్పంచులకు సచివాలయం ముట్టడించాలని పిలుపందిందట. అందరినీ ఎక్కడికక్కడనే పోలీసులు అదుపులకు తీసుకున్నారో ఏమో. వీళ్ళు మాజీ సర్పంచులమని అనుమానం రాకుండా ఇట్లా ఈడికొచ్చి ఇట్లా పట్టుబడ్డారో ఏమో. మరి వీళ్ళు ఎక్కడి పల్లెల్లో సర్పంచ్గిరి ఎలుగబెట్టిన లీడర్లు అంటారా? ఎక్కడోళ్ళో కాదు ములుగు నుంచి వచ్చిర్రట. మరి ఎందుకు ఇట్లా ముట్టడికి ముందుకు వచ్చిర్రంటే మేము సర్పంచులుగా ఉన్నప్పుడు మా పెండ్లాల పీల మీది సొమ్ములు కుదబెట్టి పైకం తెచ్చి గ్రామాల్లో ఖర్చులు పెట్టినాము. ఆ పైసలు కూడా జాలకుంటే అప్పులు తెచ్చి పెట్టినాము. ఆ బిల్లులు ఇప్పటికి కూడా మాకు అందింది లేదు. గత ప్రభుత్వంలో గడియ రికాం లేకుండా పనిచేసినా గవ్వ ఆమ్దాని లేకుండా అయ్యింది. మా బిల్లులు మాకు మంజూరు చేస్తే సర్పంచుల ఎన్నికలకు సై లేకుంటే ఊకునేదే లేదు. ఊర్లలో ఎన్నికలే జరగనీయమో అంటున్నారు. మరి ముఖ్యమంత్రి సార్ ఈ ముచ్చటని ఏమంటాడో చూడాలంటారు ఈ ముచ్చటిన్నోళ్ళు. జీవో 46ను రద్దు చేయాలని నిరుద్యోగులు ప్రజాభవన్ కాడికి పెద్ద ఎత్తున చేరుకుర్రట. ప్రజాభవన్ గేట్లు ఎప్పటికీ కుల్లని తెరిచే పెడతాము, ముళ్ళ కంచెలు తీసేసినాము, మీరు సీదా ప్రజాభవన్కు రాండ్రి అని అప్పట్లో సీఎం సార్ చెప్పిన ముచ్చట యాదికొచ్చి వచ్చిండ్రా ఏం కథ? మరి గోస చెప్పుకుందామని పోయినోళ్లకు ముఖ్యమంత్రి సారు టైం ఇచ్చిండా ఏం కథ అరుచుకుందా మరి.
చూసిండ్రా, నిరుద్యోగులంతా తంతెల మీద కూర్చొని పేపర్ కట్టింగ్స్ పట్టుకొని నిరసన తెలుపుతుర్రు. కాంగ్రెస్ సర్కార్ రాగానే జీవో 46ను ఎత్తేస్తామని అసెంబ్లీ ఎన్నికల ముంగట యనుమల రేవంత్ రెడ్డి సారు ఎచ్చులకు పోయి చెప్పిండట. సర్కారు ఏర్పడి అటు 9 నెలలు కావస్తున్నా ఇప్పటికీ ఎత్తేసింది లేదట. మీదికెళ్ళి కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి వచ్చేందుకు కారణమైన నిరుద్యోగులను ముఖ్యమంత్రి అయిన కాడ నుంచి రేవంత్ సారు అస్సలు పట్టించుకుంటలేడట. నమ్మిచ్చి నయవంచన చేసుడు ఒక సీఎం సార్తోనే అవుతుందట. ఆయన కథ ఎట్లున్నదంటే ఓడెక్కేదాకా ఓడమల్లన్న ఓడ దిగినాక తీన్మార్ మల్లన్న అన్నట్టు చేసిండట. అయ్యా సీఎం గారు, మీరు అన్నమాట మీద ఉండే నాయకులని మస్తు చెప్పుకుంటారు. ఇదే నా సారు మీరు మాట మీద నిలబడు అంటే ఎన్నికల ముంగట ఒక్క మాట, ఎన్నికల తర్వాత ఒక్క మాట నా సారు. ప్రజలన్నీ గమనిస్తుర్రు. 10 ఏళ్ల ప్రభుత్వాన్ని గూలగొట్టి పందిరేసినోళ్ళు. మీ సర్కారును సగంలో కూడా దించేసుడు వాళ్లకు పెద్ద పని కాదు. నిరుద్యోగులు నిప్పురవ్వలు అయితే మీ కాంగ్రెస్ ఖాళీ కూలుడు ఖాయమంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. సీఎం డౌన్ డౌన్, సీఎం డౌన్ డౌన్. అగో దినాం సీఎం డౌన్ అనుడేనా అయ్యే బాలన్న అంటారా? అట్లా ప్రజలు అనుకునేటట్టు చేసుకుంటున్నట తెలంగాణలో ముఖ్యమంత్రి గిరి ఎలుగబెడుతున్న గౌరవనీయులైన మహారాజశ్రీ యనుమల రేవంత్ రెడ్డి సారు. మళ్ళా ఎక్కడోళ్ళు సార్ను డౌన్ చేయాలని జిద్దు మీద ఉన్నారంటారా? ఈ నుండి మీరే నడి రోడ్డు మీదకి వచ్చిన ఆడవాళ్ళందరూ సీఎం డౌన్ డౌన్, సీఎం డౌన్ డౌన్ అనుకుంటా వీ వాంట్ జస్టిస్, వీ వాంట్ జస్టిస్ అనుకుంటా లొల్లి చేస్తుర్రు. మరి ఇప్పుడు వీళ్ళకు వచ్చిన బాధ ఏంది? ఎందుకు ఇట్లా కయ్యం చేస్తుర్రు అంటే ఇగో ఈ అమ్మ చెప్తుంది. ఏనుండ్రి, ఇన్నరా అమ్మ ఏమంటున్నదో? దళిత బంధు పెట్టి ఏడాది అవుతుంది, ఇప్పటి వరకు మాకు ఎందుకు ఇస్తలేవు? మీరు ఇస్తారని చెప్పి అప్పులు తెచ్చినాము. మీరు దళిత బంధు పేరు వచ్చినాక పైసలు ఆపినరని ఇట్లా అనుకొచ్చింది. అమ్మా ఇంకెక్కడి దళిత బంధు? మరి కార్పార్టీ సర్కారు ఉన్నప్పుడు కేసీఆర్ సార్ పెట్టిన పథకం కాబట్టి దానికి మలి ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి సారు మంగళారతి పట్టినట్టే కొడుతున్నది. వాళ్ళు ఇచ్చిన 6 గ్యారెంటీలకు దిక్కు దివానం లేదు అంటే గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను కూడా అమలు చేసుడా? గడ్డ్యాం గాలినా సరే పాలుని దుడ్డమేయొద్దు అన్నట్టు కాంగ్రెస్ లీడర్లు ఉంటారు. అటువంటిది మాజీ ప్రభుత్వంలో ఉన్న పథకాన్ని ఇప్పుడు కొనసాగించుడు సాధ్యమయ్యే పనేనా? కాంగ్రెస్ వాళ్ళను దళిత బంధు ఏమైందని అడుగు, బదనాం బాగా చేయమని ఎవరైనా మిమ్మల్ని ఇట్లా పంపి మాట్లాడిచ్చి రాయట్లా అమ్మ అంటున్నారు ఈ ముచ్చటిన్నోళ్ళు. అసెంబ్లీలో 2 సభల ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సారు నోటితోని అనరాని చెవులతోని అనరాని మాటలు అన్నాడట. గౌరవంగా నడిచే శాసనసభలో అంతా గలీజ్గా మాట్లాడు ఏంది? అది అసెంబ్లీ అనుకుంటుండా లేకుంటే ఇంకేమన్నా అనుకుంటుండా అంటుర్రు. ఇంతకు ఏమన్నాడంటారా? ఈనుండ్రి. విపత్తులు కానీ ఇది హైదరాబాద్కు సంబంధించినటువంటి గతంలో కేటీఆర్ గారు ఎస్ఎన్డిపి ఊసుకోపోయి బయట కూడా తిరగని కొడుకా మేములని ఏమనుకుంటున్నారా మీరు? అగో ఇన్నరా, మరి దానం నాగేందర్ సార్ అసెంబ్లీ అనుకున్నాడా లేకుంటే ఆయన ఫామ్ హౌస్ అనుకుంటుండో ఆయనకే తెలియాలి. అధికార పార్టీలో ఉన్నాము, ఏమన్నా నడుస్తుందని ఇట్లా మాట్లాడుతున్నాడా ఎట్లా? స్పీకర్ సారు ఆగు ఆగు అని సైగ చేసినా ఆగకుండా అమ్మా అని కూడా అనబట్టే. అయ్యా దానం గారు, మీరు ఒక ఎమ్మెల్యే అనే ముచ్చట మరిచి ఇట్లా మాట్లాడుతున్నారా ఎట్లా? మరి మాదే అధికారం, మమ్మల్ని ఏం చేస్తారు? తలుగున్నోనిదే బర్రే, అధికారం ఉన్నోనిదే ఇష్టారాజ్యం అని ఇట్లా తలుగు దింపుకున్నట్టు మాట్లాడుతున్నారా? సభా గౌరవాన్ని కాపాడవలసిన శాసనసభ్యులైన మీరు ఇట్లా మాట్లాడు ఏందో ఏమో. సాటి ఎమ్మెల్యేలనే తోలు తీస్తా అంటుర్రంటే ఇంకా సామాన్య జనాలను ఇంకెట్లా భయపెట్టించుకుంటారో అర్థమవుతున్నది. కాంగ్రెస్ పార్టీ అంటే క్రమశిక్షణకు మారుపేరు అని చెప్తుంటారు. షై పార్టీలు ఉన్నోళ్ళు సంస్కారవంతులు, సత్యపూసలు అంటారు. ఇదే నా సారు మీ ఇందిరమ్మ సర్కారు నేర్పిన క్రమశిక్షణ. మిమ్మల్ని కూడా ఎవరన్నా ఇట్లనే నిండు సభల అంటే ఎట్లుంటది? మీ లెక్క వాళ్ళు కూడా ఎమ్మెల్యేలే కదా, ఓపిక సహనం ఉండాలే సారు అంటున్నారు ఈ ముచ్చటిన్నోళ్ళు. శ్రీశైలం ప్రాజెక్టు కాడ 10 దాకా గేట్లు ఎత్తిర్రు కదా, ఇప్పుడు అక్కడ అడగోలుగా ట్రాఫిక్ జామ్ అయిందట. ఎక్కువ నీళ్ళు వస్తుండే వరకల్లా రోడ్లు మొత్తం వాటర్తోనే నిండిపోయినాయా, అందుకే ఎక్కడ ట్రాఫిక్ను అక్కడనే ఆపేసిర్రా. అసలు ఎందుకు బండ్లన్నీ నిలబడ్డ తావులనే నిలిచిపోయాయో అన్ని ముచ్చట్లు అరుచుకుందాం పారి. అబ్బరే బాపురే, పామంకొలలో ఉన్న రోడ్డు మీద వాహనాలు చూడుండ్రి ఎట్లా నిలిచిపోయినాయో. మంచుకొండల నడమ ఉన్న అడవి అంటుకుంటే మంటలు లేస్తున్నట్టు ఎర్రెర్రగా ఉన్నది చూసి నిజంగా అడవి అంటుకుంటున్నదేమో అనిపిస్తున్నది కదా, కానీ అవి మంటలు కాదు, వాహనాలకు ఉన్న లైట్లు. సీకట్ లైట్లు వేసుకొని పోతున్నారు. ఎన్ని ఉన్నాయో చూడుండ్రి, 100ల్లా అక్కడికి చేరుకున్నాయట. అంతగానం వరదలు వంగుతున్నాయని వార్తల్లో దినం రానేవట్టే. మన బాలన్న ముచ్చట్లలో కూడా గేట్లు ఎట్టెట్లా ఎత్తుతుంటే అట్లట్లా చూపెట్టుకుంటా ముచ్చట కూడా చెప్తిమి. తెలిసి కూడా ఎందుకు వచ్చిర్రంటే అన్నిగానం నీళ్లు ఎట్లా వారుతున్నాయని ఇంటికాడ ఉండి చూస్తే ఏం మజా ఉంటుంది. సీదా లొకేషన్లకు పోయి వ్యూ పాయింట్ కాడికి
వెళ్ళి చూస్తే అస్సలు ఉంటుంది. కృష్ణమ్మ పరవళ్ళు కండ్లారా చూడొచ్చు, గోదావరి అలల సప్పులు చెవులారా ఇనొచ్చని ఎక్కడెక్కడికిలో శ్రీశైలం ప్రాజెక్టు కాడికి వస్తుంటే దోమలపేంట దాకా ట్రాఫిక్ జామ్ అయిందట. ఏం తక్కువ 15 కిలోమీటర్ల పొడుగుతో బండ్లు నిలిచిపోయినాయట. అయినా సరే నీళ్ళ అందాలు కండ్లారా చూడవలసిందే అని వానను కూడా లెక్క చేయకుండా వ్యూ పాయింట్ కాడికి పోతుర్రట. ఓ బడిలో ఉన్న క్లాస్ రూమ్ మొత్తం స్విమ్మింగ్ పూల్ లెక్క మారిపోయిందట. తరగతి గది నిండా నీళ్లు ఉండే వరకల్లా బడి పిల్లలు భలే ఖుషి అయ్యిండ్రట. బట్టలు నాన్నే సరే, చలిజ్వరం వచ్చినా సరే అని సంబురంగా నీళ్ళల్లో ఈత కొడుతురట. అగో క్లాస్ రూమ్ను స్విమ్మింగ్ పూల్ లెక్క చేసుడేంది, నీళ్లు అట్లా నిండిపోవుడేంది అంటారా? చూడండి మీరే, మీకే తెలుస్తుంది. చూసినరా, తప్ప కాళ్ళు చేతులు కొట్టుకుంటా కీకెలు బొబ్బలు పెడుతుర్రు, ఈతలు కొడుతుండ్రు. వానలు ఇరగమరగా పడుతుంటే నీళ్లు మొత్తం జామ్ అయ్యి క్లాసు రూమ్ నిండిందట. చదువుకునేందుకు వచ్చిన స్టూడెంట్స్ ఎంట తెచ్చుకున్న బ్యాగులు సద్దులు మొత్తం సజ్జల మీద సెల్పుల వారేసిర్రట. ఇట్లా ఈతలు కొట్టుడు మొదలు పెట్టిరట. అది బడి అన్న ముచ్చట్నే మర్చిపోయినట్టున్నారు కదా. పొల్లు ఎగురుతుండ్రు, పొట్టు దొంకుతుర్రు. అయ్యా మరి చదువు చెప్పే టీచర్లు లేరా? వాళ్ళు పిల్లలు ఇట్లా ఆడుకుంటుంటే చూస్తుర్రా, లేకుంటే అటాంకల రాలేదా అంటే ఏమో గానీ వీడియో కూడా తీసేందుకు ఎవరు పోయినరో ఎప్పుడు తీసిర్రో. ఈ వీడియో ఎప్పటిదో ఏం కదనో కానీ ఇది మాత్రం పొట్టు సోషల్ మీడియాలో తిరుగుతున్నది. చూసినోళ్ళు తీరు కామెంట్లు పెడుతురు. ఇగో ఇవి అలానే తెచ్చిన ముచ్చట ఎట్లనే అసలు నెల ఎస్ఎస్సీ డీజీలు బాగా సబ్స్క్రైబ్ చేస్తారు, బాగా కమెంట్ చేస్తారు, బాగా లైకులు చేస్తారు, బాగా షేర్లు చేస్తారు. ఇట్లనే ఆదరించి ఇంక ముచ్చట తెచ్చి మీకు వినిపిస్తూనే ఉంటా మరి. సెలవు, శనార్థి, దండం, పబ్బతి ఇంకేమైనా ఉంటే అన్ని.